నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజయుక్తం చెప్పపేట డివిజన్లో మరి ఈరోజు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో శ్రీ డిజిటల్ ఫ్లెక్సింగ్ మరి షాపింగ్ ఓపెన్ చేశారు. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అలాగే శ్యామ్ సుందర్ రెడ్డి గారు యాకుత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మరి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. శుభదినాన శ్రీ డిజిటల్ మరి ఫ్లెక్సీ ఆఫీసును చెంపపేటలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ప్రొపరేటర్ శ్రీ శరణ్ గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రులు సాంబయ్య గౌడ్ గారు, ముఖ్యంగా కార్పొరేటర్ గారు సుందర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం, వారి బిల్డింగ్ను కూడా మరి మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈ శరణ్ గౌడ్కు రెంట్కి ఇచ్చేసేసి ఎంకరేజ్ చేయడం, యూత్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ప్రోత్సాహంతో ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎక్కడ ఖాళీగా ఉండకుండా మేము పని చేసుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి, ఒకరి మీద ఆధారపడవద్దు అని చెప్పేసి మరి ముందుకొస్తున్నటువంటి యూత్ కూడా మరి మన ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా మరి శరణ్ గౌడ్ గారు మా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అబ్బాయి, మరి సొంతంగా మరి అతను ఈ ఫ్లెక్సీ ఈ ఆఫీసును ఓపెన్ చేసేసి ఇంకా నలుగురికి ఉపయోగపడే విధంగా, ఆయన ఉన్నటువంటి యూత్కు ఇంకా ఉపయోగపడే విధంగా వారి కుటుంబాన్ని పోషించుకుంటూ మరి నలుగురికి మార్గదర్శకంగా నిలబడడం ఇప్పుడు శుభదినంగా భావిస్తున్నాను. అదేవిధంగా నన్ను పిలిపించినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణతోటి డెడికేటెడ్గా పనిచేసినట్లయితే ప్రతి బిజినెస్లో కూడా సక్సెస్ అవుతారు. మరి దీంట్లో కూడా మరి ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్లో కూడా ఆ విధంగా వర్క్ చేసినట్లయితే శరణ్ గౌడ్కు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి నేను భావిస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు శ్రీ డిజిటల్స్ ఇనాగ్రేషన్కి పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అలాగే స్థానిక సోదరులందరూ కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చరణ్ గౌడ్ ఆల్రెడీ ఒక ఫ్లెక్స్ షాప్ పెట్టి ఇంకో రెండు దానికి ప్రారంభించడం సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజులలో యువతని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడాలనే ఆలోచనతో ఈ బిజినెస్లు అందరూ పెట్టడం జరుగుతుంది. దానికి చరణ్ గౌడ్ కూడా భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ స్నేహితులు కానీ అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాల్సి కోరుతూ, అలాగే రాబోయే రోజులలో కూడా ఆయనకు సంబంధించిన స్నేహితులను కూడా కలుపుకొని ఇంకెన్నో బిజినెస్లో పోయి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని కూడా దారిలో పెట్టినట్టయితే అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే మనం ఎంతైతే ముందుకు పోతున్నామో మనతో పాటు వాళ్ళందరినీ తీసుకుపోయినట్టయితే జీవితకాలం మర్చిపోకుండా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చరణ్ గౌడ్ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
చెప్పపేట డివిజన్లో మరి ఈరోజు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో శ్రీ డిజిటల్ ఫ్లెక్సింగ్ మరి షాపింగ్ ఓపెన్ చేశారు ఈరోజు. ఈ ముఖ్య కార్యక్రమం మరి దీనికి ప్రొపరేటర్ అయినటువంటి శరణ్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. చెప్పండి. ఇది నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నా అనుభవం ప్రకారము చాలా బాగుంటుంది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాది 2005లో మేబీ 2006 డిగ్రీ కంప్లీట్. ఆల్టర్నేటివ్ ఫోటోషాప్ మన అరీనాలో నేర్చుకొని దాని తర్వాత ఒక 1 మంత్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లోనే ఒక సెట్ అయిపోయింది నా లైఫ్. ఇంకా బయటికి అనేది లేకుండా ఇదే ఫీల్డ్లో అదైపోయింది. ఈ షోరూమ్ అంటే ఇప్పుడు ఫస్ట్దా లేకపోతే మీరు ఎంతమందికి? సెకండ్ బ్రాంచ్. ఇంకో ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బైరామాల్ కూడా నియర్ జీజేఆర్ గార్డెన్. ఇది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ చంపాపేట శంకరెడ్డి భవన్. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంప్లాయీస్ మొత్తం వచ్చేసి 9 మెంబర్స్ ఉంటారు. కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది మిషనరీకి అంటారు, నిజమేనా? నిజమే. 8,000 మాకు మంత్లీ 10,000 వరకు వస్తుంది మొత్తం మిషనరీ ఎన్ని ఉంది మీ దగ్గర? నా దగ్గర 2 మిషనరీస్ ఉన్నాయి. ఇది ఈ బ్రాంచ్లో ఒకటి ఉంటుంది, ఆ బ్రాంచ్లో ఒకటి ఉంటుంది. ఈ బ్రాంచ్లో ఉన్నది ఏంటంటే హై క్వాలిటీ ప్లస్ హై స్పీడ్. అంటే మనం గంటకు ఎంత అంటే ఒక 1400 నుంచి 1600 ఎస్ఎఫ్టీ మనం దీని మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్న మిషన్లలో ఏంటంటే ఒక గంటకి మనము ఒక 400 ఎస్ఎఫ్టీ 10/10 కావాలంటే దీంట్లో 10-16 కొట్టవచ్చు. అదే ఆ మిషన్లో చిన్న మిషన్లలో కొట్టాలంటే ఒక 4 మాత్రమే వస్తాయి. వర్క్ ఎక్కువ చేయాలి, డబ్బులు తక్కువ. దీంట్లో అయితే వర్క్ తక్కువ, డబ్బులు ఇన్కమ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత వర్క్ అయినా వర్క్ ఉంటే ఎంతవరకు ఇవ్వచ్చు మీరు? ఎన్ని ఫ్లెక్స్లు ఇవ్వచ్చు? ఎంతవరకు అనేది ఏముండదు, ఎంతవరకు అయినా కూడా చేయడానికి ఉంటుంది. కంప్యూటర్ డిజైనర్ కూడా మీ వాళ్ళు చేస్తారా? వాళ్ళు తీసుకొని అందరికీ వచ్చు. మా దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏంటంటే నా స్టాఫ్ ఏంటంటే ప్రతి ఒక్కరు డిజైనర్ కమ్ ఆపరేటర్ ప్లస్ ఎనీ వర్క్ ఏది వచ్చినా కూడా పిల్లలందరూ ఆల్ వర్క్ చేసుకోగలుగుతారు. ఎక్స్పెక్టేషన్ ప్రకారం మరి బిజినెస్ అంటే ఒడిదుడుకులు ఉంటాయి, వీటన్నిటిని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్తారు? ఇంకా బిజినెస్ అంటేనే ఒడిదుడుకు లేకుండా మనం అయితే ముందుకు వెళ్ళలేం కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతవరకు అయింది పెట్టుబడి? ఎంతవరకు పెట్టారు? ఇప్పుడు ఒక 15 లక్షల వరకు అయింది. ఇందులో ఏమైనా గవర్నమెంట్ సహాయం ఇలాంటి ప్రైవేట్గా పెడుతురు కనుక అలాంటివి ఏమీ లేవు. మన స్వయం కృషితోటి మనం చేసుకోవడం తప్ప. అంటే ఒక చిన్నపాటి ఇలాంటి మిషన్ పెడితే ప్రభుత్వాలు సహాయపడుతున్నది కూడా తెలుస్తుంది కదా, ముద్రా లోన్స్ అని అలాంటివి ఇవన్నీ. మనకైతే ఇంతవరకు ఆ ముద్రా లోన్స్ అలాంటివి నేను అప్లై చేయలేదు, వెళ్ళలేదు. అన్నారు చాలామంది ఇలా ముద్రా లోన్ వస్తుంది 50,000 నుంచి 7 లక్షలు 9 లక్షలు అని చెప్పారు. కానీ నేను అప్రోచ్ అవ్వలేదు, తీసుకోలేదు. ఈ మిషనరీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ తీసుకొచ్చారు? ఇది వచ్చేసి మనకు పూణే నుంచి వస్తుంది. పూణే పార్ట్స్ కావాలంటే ఢిల్లీ నుంచి వస్తాయి. కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అంటే మనకి అక్కడ నుంచి ఏదైనా కూడా ఢిల్లీ నుంచి ఆధార్ తప్పితే మన ఇక్కడ పూణే నుంచి కానీ మనకు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి మాకు డిస్ట్రిబ్యూటర్ చేస్తారు. కోటి నుంచి రామ్కోటి, నారాయణగూడ, లక్డీ కపూల్ అక్కడ నుంచి మనకు ఇంపోర్ట్ చేసుకుంటాం. కస్టమర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తుంటారు? పాత కస్టమర్స్, కొత్త కస్టమర్స్ ఎలా పెంచుకుంటారు ఈ సమయంలో? ఆల్మోస్ట్ నాకు పాత కస్టమర్లు అనేది నేను చాలా తక్కువ. పాత కస్టమర్లను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. ఎప్పుడైనా కూడా నాకు కొత్త కస్టమర్ కావాలి. పాత కస్టమర్ త్రూలో మనకు వచ్చేది అంటే గుడ్ కస్టమర్, మన వర్క్ చూస్తే ఆటోమేటిక్గా పాత కస్టమర్ వస్తాడు. సో అతనికి మన ఏందనేది తెలిసిపోతుంది కాబట్టి పాత కస్టమర్ వస్తాడు. ఎంతసేపు ఉన్నా కూడా బయట నుంచి కొత్త కస్టమర్ వస్తే మనం ఏందనేది 10 మందికి వర్క్ చేసి చూపించగలుగుతాం. ఎట్లా ఉంది మీ దగ్గర? అంటే ఒక చిన్నది 2x4 ఉందనుకో,
ఎంతవరకు? 2/4 అంటే క్వాంటిటీని బట్టి. ఒక 2/4 అంటే ఓ 10 వేసుకున్న వాళ్ళకి ఏం చేస్తాం, 80 రూపాయలకి వేసిస్తాం. ఒకటి కావాలన్న వాళ్ళకు 200, 250 రూపాయల వరకు చేయాల్సి వస్తుంది. ఒకటి చేస్తే మనకు పెద్ద మార్జిన్ ఉండదు కాబట్టి ఒకటి అనేదానికి కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఓ 10 వేసుకుంటే మనం కూడా మార్జిన్ తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి 80 రూపీస్ లాగా వేయగలుగుతాం. పర్మిషన్ ఎలా ఉంది? పర్మిషన్ తీసుకొని పెట్టారు కదా, పర్మిషన్ ఎలా ఉంది? పర్మిషన్ అంటే ఏం లేదు మన అంటే ప్రభుత్వం అప్పుడు రద్దు చేసింది ఆ మధ్యకాలంలో. కేటీఆర్ స్వయంగా చెప్పారు రద్దు చేసిరని ఎవరు చెప్పారు? కట్టడం కానీ ఇలాంటి చేయడం కానీ ఆ మధ్యకాలంలో. ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే బయట రోడ్ల మీద కట్టేటివి వాటికి అనుమతి తీసుకోండి. ఇప్పుడు ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు, దానివల్ల చాలా ప్రమాదాలు అవుతున్నాయి. అలా జరగకుండా నియంత్రించడానికి ఒక పథకం తీసుకొచ్చారు. సో దాని తగ్గట్టు కూడా మా యూనియన్ తరపు నుంచి, మా తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్ యూనియన్ అసోసియేషన్ నుంచి కోర్టులో వేయడం జరిగింది. కోర్టు కూడా స్టే ఇచ్చింది, ఫ్లెక్స్ బ్యాన్ అనేది లేదు అని చెప్పేసి. పర్యావరణ దృష్ట్యా తీసుకుంటే కూడా కొంచెం ఇబ్బంది అంటారు కదా, ఇది ఎలా చూడాలి? పర్యావరణం దృష్ట్యా అంటే పర్యావరణం దృష్ట్యా రీసైక్లింగ్ అనేది ఇంతకుముందుకు లేదు. ఇప్పుడు మనకు డెవలప్ అయింది కాబట్టి దానికి కూడా రీసైక్లింగ్ వచ్చింది. ఇప్పుడు ఫ్లెక్స్ కూడా ఇప్పుడు బయట పడేయడంకుంటా మేము కూడా ఉన్నంతలో స్క్రాప్ ఉంటే రీసైలింగ్ కేజీ లెక్కన కొంటున్నారు, దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ మాడిఫై చేసి ముందరికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్కి ఏం చెప్తారు? నేను చెప్పేది కస్టమర్కి ఎప్పుడైనా ఒకటే, మా దగ్గర ప్రింటింగ్ బాగుంటుంది, దాని తగ్గట్టు వర్త్ కూడా బాగుంటుంది. రూపాయి ఎక్కువైనా కూడా పని కావాలి అంటే శ్రీ డిజిటల్ ఆర్ ఎస్ఆర్ డిజిటల్ ఎక్కడ పోయినా కూడా కస్టమర్కి